హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను బార్డర్ క్రోషా చూపిస్తానండి. సో దీనికి లేస్తో చూపిస్తున్నాను. నేను ఫస్ట్ ఇలా నాటు వేసుకోవాలి 6-7 కలిపిన దారాలతోటి. ఈ విధంగా నాటు వేసుకున్న తర్వాత మళ్ళీ సేఫ్టీగా ఇంకొక నాటు కూడా వేసుకోవచ్చు. నాట్ ఆర్ సింగిల్ క్రోషా అవుతుంది. ఈ విధంగా సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత 2 చైన్స్ వేసుకోండి. 2 చైన్స్ వేసుకొని దారాలు కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి. బిగినర్స్ అయితే ఈ విధంగా కూర్చోవచ్చే ఛాన్స్ ఉంది. సో సింగిల్ క్రోష్ 2 చైన్స్ వేసుకున్న తర్వాత మనం ఇక్కడ బీడ్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేను 3 mm బీడ్ తీసుకున్నాను. మీరు నచ్చినటువంటి బీడ్ తీసుకొని ఈ విధంగా బీడ్ కంటే ముందర నీడిల్ పైన ఒకసారి మనం డబల్ క్రోషాకి దారం చుట్టుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ బీడ్తో పాటుగా ఇలా తీసుకొని బీడ్లోంచి ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఆ విధంగా బీడ్కి నాట్ వేసుకోకుండా ఈ విధంగా తీసుకోవాలి. సో అది బీడ్ క్లాత్ మీద మనకి ఇలాగా నాట్ పడిపోతుంది అనమాట. దాని తర్వాత మనం నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకున్నాం కాబట్టి అక్కడ మనం డబల్ క్రోషా వేసుకోవాలి. డబల్ క్రోషా వేసుకున్నాక 3 చైన్స్ వేసుకున్న తర్వాత ఏదైతే మనం 2 చైన్స్ వేసుకోవాలి. 2 చైన్స్ వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు డబుల్ క్రోషాస్ వేసుకోవాలన్నమాట. మీకు కావాలనుకుంటే ఇక్కడ త్రిబుల్ క్రోషా వేసుకోవచ్చు. నేను ఇక్కడ డబల్ క్రోషా వేస్తున్నాను. డబల్ క్రోషా వేసిన తర్వాత ఇక్కడ మనము పీకాక్ స్టిచ్ వేయాలి. ఇక్కడ పీకాక్ నాటు ఎలా అంటే 3 చైన్స్ ఎక్స్ట్రా వేసుకొని మనం వేసినటువంటి డబల్ క్రోషా గ్యాప్ మధ్యలో ఈ విధంగా లాక్ వేసేయాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. సో ఇప్పుడు మనకు ఒక పీకాక్ నాటు తయారైందనమాట. మళ్ళీ నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని మళ్ళీ డబల్ క్రోషా వేసుకోవాలి. ఈ రెండింటి గ్యాప్ మధ్య నుంచి మనం వేసుకున్నటువంటి డిజైన్ గ్యాప్ మధ్యలోంచే వేసుకోవాలి. అలాగా నేను 4 టైమ్స్ తీసుకున్నానండి. 4 నాట్స్ వచ్చేటట్టుగా పీకాక్ నాట్స్ 4 వచ్చేటట్టుగా వేసుకున్నాను అనమాట. ఈ సెకండ్ నాట్ తర్వాత నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని ఆ రెండింటి గ్యాప్ మధ్యన మనం డబల్ క్రోషా సింగిల్ 2 లూప్స్కి ఒకసారి వేస్తే ఆ డబల్ క్రోషా అవుతుంది. తర్వాత ఇప్పుడు నేను బీడ్ వేసుకుంటాను. మళ్ళీ బీడ్ ఇప్పుడు వేసుకునే బీడ్కి నాట్ డైరెక్ట్గా బీడ్కి వేసుకోవాలన్నమాట. బీడ్కి నాట్ వేసుకున్న తర్వాత నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని ఇప్పుడు మళ్ళీ 3 mm బీడ్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మనము ఈ బీడ్కి మనము వేసుకున్నటువంటి గ్యాప్ ఈ విధంగా ఒక డిస్టెన్స్లో మనం వేసుకున్నటువంటి ఒక డిస్టెన్స్లో తీసుకొని ఈ విధంగా డైరెక్ట్గా బట్టకి మనము ఈ విధంగా గుచ్చేసుకోవాలన్నమాట. నీడిల్ మన సైడ్ ఉంటుంది. ఇప్పుడు మనము ఏదైతే తీసుకున్నామో దారాన్ని ఆ దారంలోంచి ఆ బీడ్లోంచి మనం ఈ దారాన్ని తీసుకోవాలన్నమాట. తీసేసుకుంటే అది మన సైడ్ మన వైపుగా దారం బీడ్ మన వైపుగా నిలబడిపోతుంది. ఇప్పుడు మనము దానికి 2 చైన్స్ కలిపి 2 లూప్స్కి ఒకసారి కలిపి మనం డబుల్ క్రోషా ఏ విధంగా వేస్తామో ఆ విధంగా నాట్ వేసుకోవాలి. ఇక్కడ మనం డబుల్ క్రోషా వేసేసుకున్న తర్వాత 2 చైన్స్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా మనం డబుల్ క్రోషాసే వేసుకోవాలన్నమాట. ఈ డబుల్ క్రోషా వేసిన తర్వాత ఈ 2 వస్తాయి కదండి, మనం 2 చైన్ 1 డబుల్ క్రోషా తర్వాత 3 చైన్స్ వేసుకొని ఇక్కడ మనము పీకాక్ నాట్ వేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు వీడియోలో నేను చూపిస్తున్నది. సో ఈ విధంగా మళ్ళీ డిజైన్ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు నేను 2 టైమ్స్ వేసాను కదా, ఇప్పుడు 3rd టైం అనమాట. ఇలాగా నేను 4 టైమ్స్ వేసాను. దీన్నే మీరు బార్డర్ క్రోషా కూడా మొత్తంగా వేసుకోవచ్చు. నేను ఇక్కడ గ్యాప్ చూపిస్తూ మీకు ఇక్కడ కుచ్చు కట్టుకోవచ్చు అని చూపిస్తున్నాను. ఇక్కడ 4 టైమ్స్ వేసి నేను మళ్ళీ ఎక్స్ట్రా 2 చైన్స్ 3 or 4 చైన్స్ వేసుకుంటాం కదా కుచ్చు కట్టుకోసం కోసం. సో ఇక్కడ నేను 4 టైమ్స్ వేసిన తర్వాత ఇలాంటి డిజైన్ నేను ఇక్కడ కుచ్చు కట్టుకున్నాను అనమాట. సో ఈ విధంగా డిజైన్ మొత్తం బార్డర్ క్రోషాలాగా వేసుకోవచ్చు అనమాట. మీకు వితౌట్ కుచ్చుతో వేసుకోవాలి అనుకోండి ఇదే డిజైన్ని ఇలాగే వితౌట్ ఇక్కడ చైన్స్ వేసుకోకుండా ఇదే బీడ్ ప్రకారంగానే మనం క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళొచ్చు.
ఇక్కడ బీడ్ అవసరం లేదు అనుకుంటే, బీడ్ వద్దు అనుకుంటే కూడా ఇలాగే మనం డిజైన్ని ఫాలో చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు లాస్ట్ వేస్తున్నాను నేను, లాస్ట్ పీకాక్ స్విచ్ అనమాట ఇది. ఇప్పుడు డైరెక్ట్గా దీన్ని ఎండ్ చేసేసకుండా ఇలాగనే ఎండ్ చేయొచ్చు. థర్డ్ అయిపోయింది కదా. ఇప్పుడు బీడ్ వేసుకోవాలి. బీడ్ వేసుకున్న తర్వాత ఇక్కడ వేసుకున్న బీడ్కి మాత్రమే మనం నాట్ వేసుకుంటాం. పోగులన్నీ జాగ్రత్తగా పట్టుకొని, అయితే నేను 3 mm వాడాను. ఇక్కడ నాట్ వేసుకొని తర్వాత నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని తర్వాత మనం ఇంకొక బీడ్ వేసుకొని మనము డిస్టెన్స్ ఒక 1 ఇంచ్ 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోటి ఈ విధంగా వేసుకోవచ్చు అనమాట. దగ్గరగా కావాలనుకుంటే ఈ డిజైన్ కొద్దిగా స్లాంటింగ్గా వస్తుంది. మనము క్రోషాస్ ఎక్కువ వేసుకుంటే కొద్దిగా స్లాంటింగ్ అవుతుంది. మనం 3 or 2 వేసుకుంటే డిజైన్ అక్కడే ఉంటుంది, అక్కడ ముద్దుగా కనబడుతుంది. కానీ శారీ పళ్ళు మొత్తం వేయాలి కాబట్టి మనం దగ్గరగా వేయాల్సిన పని వస్తుంది అన్నమాట. బీడ్స్ అవసరం లేకపోతే మనం ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. నేను ఈ విధంగా మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మళ్ళీ 2 చైన్స్, అన్ని చోట్ల 2 చైన్స్ వేసుకొని మనం పీకాక్ స్టిచ్ వచ్చే చోట మాత్రమే 3 చైన్స్ వేస్తున్నాం. సో ఈ బీడ్కి ఈ గ్యాప్కి మధ్యన ఉన్నటువంటి అక్కడి నుంచి మనం డబల్ క్రోషాస్ వేస్తున్నాము. అక్కడ మనం 4 డబల్ క్రోషాస్ వేస్తామన్నమాట. 2 చైన్స్ ఒకటి 4 వేస్తున్నాం మనం ఇక్కడ. సో ఎండ్ చేసేటప్పటికి మనం ఇలాగైనా కంటి చేసుకోవచ్చు, లేదంటే మనం కుచ్చు కోసం ఇక్కడ 4 చైన్స్ ఎక్స్ట్రా వేసి సేమ్ ఇదే ప్యాటర్న్లో నాట్ వేసుకోవాలన్నమాట. బార్డర్ క్రోషాకి చాలా బాగుంటుంది ఈ డిజైన్, కానీ ఈజీగా అయిపోతుందండి. ఫాస్ట్ మూవింగ్తోనే వెళ్ళిపోతుంది. అలా ఈజీగా సింపుల్గా 1 hour అవుతుంది. బిగినర్స్కి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉండొచ్చు, కానీ ప్రాక్టీస్తో బాగా వస్తుంది. ఈ విధంగా డిజైన్ అంతా మొత్తంగా ఈ విధంగానే వేసుకోవచ్చు. వేసుకునేటప్పుడు కొద్దిగా పోగులు మాత్రం జాగ్రత్తగా పట్టుకోండి. బిగినర్స్కి మాత్రం. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే డబల్ క్రోషా, త్రిబుల్ క్రోషా ప్రీవియస్ వీడియోస్లో ఉన్నాయండి. సో నేను ఐ బటన్ లింక్ ఇస్తాను, వాచ్ చేయండి. అలాగే మీకు ఈ డిజైన్ ప్యాటర్న్ నచ్చింటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా పెట్టండి. నాలాగా మీరు ఎంతమంది వేశారో డిజైన్ని నాకు ఒకసారి ఈ విధంగా లాస్ట్ చైన్ వేస్తున్నాం మనం ఇప్పుడు. ఈ విధంగా అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం బీడ్ వేసుకొని చైన్స్ వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 4th one ఇక్కడైనా లాక్ వేసుకోవచ్చు, లేదంటే కిందికి మనం ఇలాగా చైన్స్ వేసుకునేటప్పుడైనా లాక్ వేసుకోవచ్చు. ఇప్పుడు నేను కుచ్చు కోసం ఇక్కడ 4 or 5 చైన్స్ ఎక్స్ట్రా వేస్తున్నాను అన్నమాట. ఇక్కడ కుచ్చు అవసరం లేదనుకుంటే మీరు డైరెక్ట్గా ఇదే డిజైన్ని మళ్ళీ నీడిల్ పైన ఒకసారి దారం చుట్టుకొని సెకండ్ బీడ్ వేసుకోవాలన్నమాట. సెకండ్ బీడ్ వేసుకొని ఇక్కడ డబల్ క్రోషా మళ్ళీ స్టార్టింగ్ అవుతుంది. మనం స్టార్టింగ్ ఎలా వేసామో అలాగే డిజైన్ ఇక్కడ మళ్ళీ స్టార్టింగ్ మొదలు పెడుతున్నాం అన్నమాట. సేమ్ 2 చైన్స్ వేసుకొని సింగిల్ క్రోషా వేసుకున్న తర్వాత ఇలాగ మనం ఇప్పుడు 2 సింగిల్ క్రోషాస్ గ్యాప్ మధ్యలోంచి కూడా డబల్ క్రోషా వేసుకోవచ్చు ఇక్కడ. లేదంటే మనం స్టార్టింగ్ బీడ్ వేసుకొని ఎట్లా వేస్తామో ఆ విధంగానే వేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి బీడ్ వేస్తున్నాను. బీడ్ వేసి బీడ్ లాక్, తర్వాత నీడిల్ పైనకి ఇంకోసారి దారం చుట్టుకొని డబల్ క్రోషాకి నీడిల్ ఇంకొక బీడ్ వేసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఈ బీడ్ వేసుకున్న తర్వాత ఎంత గ్యాప్ కావాలనుకుంటే మనకు అంత గ్యాప్లోంచి ఈ బీడ్లోంచి దారాన్ని గుచ్చేసి ఈ విధంగా డబల్ క్రోషా వేయాలి ఇక్కడ.
2 లూప్స్కి ఒకసారి వేస్తే అది డబుల్ క్రోషా అవుతుంది కదా. డబుల్ క్రోషా వేసిన తర్వాత పీకాక్ స్టిచ్ కోసం 3 చైన్స్ వేసి పీకాక్ స్టిచ్ వేసేస్తున్నాం. ఇక్కడ 3 చైన్స్ వేసుకున్నాక నాటేస్తాం కదా, ఈ విధంగా అన్నమాట. దారం కుచ్చులు పడకుండా జాగ్రత్తగా, ఎందుకంటే దారం కుచ్చులు పడింది అనుకోండి డిజైన్ లూజ్ అవుతుంది, మనకి నాట్ వేయడం కూడా కష్టమైపోతుంది అన్నమాట అక్కడ. అందుకని నెమ్మదిగా దారాలన్నిటికీ పోగు పట్టేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా డిజైన్ అంతా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. ఫోర్ టైమ్స్ డబల్ క్రోషా అండ్ 4 టైమ్స్ పీకాక్ స్టిచ్ వస్తుంది. ఎందుకంటే మనం ఎక్స్ట్రా 2 చైన్స్ వేస్తాం కదా, ముందర దాన్ని కూడా ఇంక్లూడింగ్ డబల్ క్రోషా కిందకి లెక్కేసుకుని ఆ రెండింటి గ్యాప్ మధ్యన మనం ఈ డబల్ క్రోషాస్ వేసుకుంటూ వెళ్ళాలి. డబల్ క్రోషా మీదుగా మనం పీకాక్ స్టిచ్ వేయాలి. మీకు అవసరం అనుకుంటే ఇక్కడ పీకాక్ స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే కొంచెం డిజైన్ వేరియేషన్ కోసం ఇక్కడ పీకాక్ స్టిచ్ వేస్తున్నాం మనం ఇక్కడ. లేదంటే డబల్ క్రోషా వేసేసి వెంటనే బీడ్ వేసేసుకోవచ్చు, అట్లా కూడా. నేను ఈ విధంగా ట్రై చేశాను. నా ఈ ఐడియా మీకు నచ్చింటే లైక్ ఇచ్చేయండి మరి, అండ్ కామెంట్ పెట్టండి, షేర్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి. ఈ డిజైన్ మీకు ఎంతమందికి నచ్చిందో ఈ విధంగా అన్నమాట. డిజైన్ చూడండి, ఇది మనం కావాలనుకుంటే త్రిబుల్ క్రోషా కూడా వేసుకోవచ్చండి. నేను డబల్ క్రోషాతో షార్ట్గా చిన్నగా వేసాను అన్నమాట. నీడిల్ పైనకి ఇంకొక 3 mm తీసుకొని దీన్ని మనము ఎంత గ్యాప్లో మనకు ముందు వేసుకున్నటువంటి ఎంత గ్యాప్లో వేసుకుంటామో అంతే గ్యాప్లో ఇది వేసుకొని బీడ్ లోపల నుంచి దారాన్ని మనం తీసుకోవాలన్నమాట. తర్వాత డబల్ క్రోషా వేయాలి. ఇక్కడ డబల్ క్రోషా వేసిన తర్వాత 2 చైన్స్ ఎక్స్ట్రా, తర్వాత నీడిల్ పైన దారం చుట్టుకొని ఈ రెండింటి గ్యాప్ మధ్య నుంచి మనం డబల్ క్రోషాస్ వేయాలి. ఇప్పుడు 2 అయింది కదా, ఈ రెండింటి మధ్యన 2 చైన్స్ అండ్ డబల్ క్రోషా మధ్యలోంచి గ్యాప్లో మధ్యలోంచి మనం ఇక్కడ పీకాక్ స్టిచ్ వస్తుందన్నమాట. ఈ విధంగా డిజైన్ మొత్తంగా మనము కంటిన్యూ చేస్తూ పోతే లాస్ట్ ఎండ్ ఇక్కడ 4 చైన్ వచ్చి ఇక్కడ 3 చైన్ లేస్ తక్కువ పడింది కాబట్టి ఈ విధంగా వచ్చింది. సో ఎండ్ నాట్ ఇలా నీడిల్ అలాగే పట్టుకొని మనం కట్ చేసాలి. కట్ చేసిన తర్వాత మనం నీడిల్ని పక్కకు లాగాలన్నమాట. సో నాట్ పడిపోతుంది. ఇప్పుడు నేను కుచ్చు కట్టి చూపిస్తాను. కుచ్చు కట్టిన తర్వాత డిజైన్ ఈ విధంగా కనబడుతుంది. సో డిజైన్ నచ్చిందా అండి? నచ్చింటే ఒక లైక్ ఇచ్చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఈ విధంగా కనబడుతుంది మొత్తం డిజైన్ అంతగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.